హాయ్ అండి అందరికీ. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మా కాలనీలో అయితే బోనాలు ఫెస్టివల్ అనమాట. బోనాలు పండుగ. ఆఫ్టర్ మ్యారేజ్ నేనైతే బోనాలు ఫెస్టివల్ అంటే బోనాలు ఎత్తుకోబోతున్నాను అనమాట. మేము బోనాలు చేస్తాము మా అమ్మ వాళ్ళ సైడ్. నాకు బోనాల గురించి తెలుసు కానీ ఎప్పుడు ఎత్తుకోలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను బోనాలు చేసి ఎత్తుకోబోతున్నాను. అయితే పొద్దున్న లేచి అన్ని పనులు చకచక పూర్తి చేసుకొని చేయలేదు. ఇంకా మనం ఇంకా మన అక్క వాళ్ళందరూ వస్తారు కదా, అప్పుడు చేద్దాం బోనాలు. ఇక్కడ అప్పటికే మా అక్క పిల్లలందరూ ఎర్లీ మార్నింగ్ తొందరగానే వచ్చేసారు. బోనాల పండుగ అంటే కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళ సైడ్ అయితే బోనాలు చేయరు. ఇక్కడ నేనైతే బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత తొందరగా రెడీ అయ్యి ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి కదా. ఇక్కడైతే నేను బోనాలు ఎత్తుకోబోతున్నాను కాబట్టి నేనే అందరికి అయితే ఫస్ట్ కాళ్ళకి పసుపు పెడుతున్నాను. ఇక్కడ మా సిస్టర్స్ కి మా అక్కలకి అయితే నేను ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు పెట్టుకొని బోనం అయితే ప్రిపేర్ చేద్దామని ఇక్కడ బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. కొంతమంది బోనం అయితే ఒకరు ఒక విధంగా తయారు చేస్తారు. మేమైతే పసుపు అన్నం లాగా రెడీ చేస్తాం అన్నమాట. బోనం ప్రసాదం కోసం అయితే ఒక్కొక్కరు ఒక ఏదైనా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ బెల్లం అన్నం తయారు చేసాం అన్నమాట. నేను ఫస్ట్ టైం బోనాలు ఎత్తుకోబోతున్నాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు వడి బియ్యం కూడా పోయి వడి బియ్యం పోస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసరికి మేము కూడా ఇక్కడ వడి బియ్యం అయితే రెడీ చేసాం. మా అక్క వాళ్ళందరూ బియ్యంలో కొంచెం పసుపు ఆయిల్ వేసి ఫస్ట్ కలుపు అనేసరికి మేమైతే ఫస్ట్ నేను కలిపిన తర్వాత మేము 5 మెంబర్స్, ఇక్కడ మేము 4 ఉన్నాం కదా, ఇంకో పాప, మేము 5 మెంబర్స్ కలిపి అయితే వడి బియ్యంని మంచిగా ఇట్లా కలిపేసిన తర్వాత అందులో ఏదైనా కొత్త క్లాత్, పువ్వులు, గాజులు, వక్క, ఖర్జూర, తమలపాకు, ఇంకా ఏదైనా ఫ్రూట్, ఎండు కొబ్బరి కాయలు అవన్నీ వేసి వడి బియ్యం అయితే తయారు చేసామన్నమాట. ఇక్కడ మేము 5 మెంబర్స్ మంచిగా కలుపుతూ ఉన్నాము. ఇక్కడ మంచిగా కలిపిన తర్వాత అయితే దీన్ని అయితే పక్కన పెట్టేసి తర్వాత అయితే బోనం ప్రిపేర్ చేద్దామని ఇక్కడ కుండలు కూడా రెడీ చేసి అందరు కలిసి ఒకే దగ్గర కూర్చొని వడి బియ్యం ఇక్కడ ఏమైనా పని చేస్తే చాలు మా అద్వైత్ అయితే మీద వచ్చి పడతాడు అనమాట. చూడండి నా మీద ఎట్లా వచ్చి పడుతున్నాడో, కింద ఏం చూడ అల్లరి చేస్తున్నాడో, ఏం చెప్పేది అస్సలు వినట్లేదు. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేమైతే బోనం ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఇప్పుడైతే కుండలో మంచిగా వేసి డెకరేషన్ చేసి అమ్మవారికి అయితే సమర్పించాలి కదా. సో ఇక్కడైతే మేము బోనాలకి అయితే ఏమేమి పెట్టాలి ఏంటి అనే డిస్కషన్. ఫస్ట్ అయితే కుండకి పసుపు రాసేసిన తర్వాత బోనం అయితే అందులో వేసుకోవాలి. మనం ఈ పనిలో ఇన్వాల్వ్ అయినాం కాబట్టి మా అద్వైత్ని పట్టించుకోకపోయేసరికి వాడు అలిగి ఏకంగా బయటనే పడుకున్నాడు అనమాట. చూడండి ఎట్లా పడుకున్నాడో, పట్టించుకోవట్లేదని వాడి బాధ.
ఇక్కడ ఫస్ట్ కుండలో అయితే మనం ప్రిపేర్ చేసిన బోనం అయితే 3 సార్లు ఇట్లా వేసుకోవాలి. తర్వాత చిన్న కుండలో ఏదైనా స్వీట్, షుగర్ ఏదైనా సరే, పెరుగు ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే స్వీట్ వండిన కదా, బెల్లం అన్నం, అదే అయితే సెకండ్ కుండలో అయితే వేసి మా బోనం అయితే మంచిగా ప్రిపేర్ చేసాము. మా బోనం అయితే రెడీ అండి. ఎలా ఉంది మా బోనం, మేము ప్రిపేర్ చేసిన బోనం ఎలా ఉంది అనేది మీరు చెప్పేసేయండి కామెంట్లో. బోనం రెడీ చేసి మన ఇంట్లోనే పెట్టి కాసేపు దీపం పెట్టి కాసేపు పూజించిన తర్వాత అయితే మనం బోనం ఎత్తుకోవాలన్నమాట. మేమైతే ఇలాగే చేస్తాము. బోనం ఎత్తుకుని టెంపుల్ కి వెళ్లే ముందు అయితే మన ఇంటి ముందు కొంచెం వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలను కట్ చేసి ఇటు ఇటు తిప్పేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు టెంపుల్ కి వెళ్ళాలన్నమాట. మేమైతే ఇలాగే చేస్తాము. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ లో చెప్పేసేయండి. ఇప్పుడైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాము. టెంపుల్ మా కాలనీలో దగ్గరలోనే ఉంది, ఒక 1/2 కిలోమీటర్. నేనైతే ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నా కాబట్టి మస్తు భయం వేసింది, ఎక్కడ ఏంటి అనేది. ఫస్ట్ టైం విలేజ్ లో చేస్తాము బోనాలు, కానీ నేను ఎప్పుడు ఎత్తుకోలేదు. తర్వాత అయితే ఇంట్లో మంచిగా మొక్కేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి బోనం అయితే సమర్పించిన తర్వాత ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం సమర్పిస్తున్నాం అనమాట. ఇక్కడ మేము 5 మెంబర్స్ వడిబియ్యం అయితే పోస్తున్నాము. వడిబియ్యం పోసిన తర్వాత మంచిగా మొక్కేసి అక్కడ కాసేపు పెంచేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి అయితే వచ్చేసాము. మా బోనాల సెలబ్రేషన్ అయితే ఇలా సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది మీరు కామెంట్లో చెప్పేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.